అవన్నీ కూడా మోసం చేసినారు. మన రాష్ట్రానికి మాటలు చెప్పినారు. మనోళ్ళు ఓట్లు వేసారా, ట్యాంపరింగ్ చేశారా మనకి ఇంతవరకు లేదు. వాళ్ళు ఏమంటే వీళ్ళు ఎట్లా ఓట్లు వేయలేరు, వాళ్ళు ఏం చేసినా కానీ మళ్ళా మనం చేయాలి కదా, చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు అనే ఒక ఆలోచనలో చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, జనసేన నాయకుడు కానీ ఆ ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఏదేమైనా కానీ రాష్ట్రంలో ఒక్క తమ్మలపల్లి జరిగినంత అన్యాయం ఏ కాన్స్టిట్యూషన్ కూడా జరగలేదని మీరందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తానంటే వాటర్ ఏడు తెస్తే అద్దంలో ఆపేసి వాళ్ళ బంధువులు టెండర్ వేయడం జరిగింది. అయినా సంతోషంగా ఉన్నాం మనం, వాళ్ళు చేస్తే సానీలే, మనకు రాకపోయినా బిల్లులు పర్లేదని. గెడుకోట నుంచి 6 టీఎంసీ నీళ్ళు చేస్తే దాన్ని కూడా పోయి అదే ప్లేస్ పోయి గుట్టకిందపల్లి కాడికి పోయి ఆడిచ్చి మీకు భూములకు డబ్బులు రాలా ఏం రాలా అది కూడా ఆపేయండి ఆపించిన ఘనత చంద్రబాబు నాయుడుది. ముదివీడి ప్రాజెక్టు 2 టీఎంసీ ప్రాజెక్ట్ ఎత్తుకొని పోయి కోర్టులో వేసి దాన్ని ఆపేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే. 15 మీటర్లతో మనం బెడ్ విడ్త్ పెట్టి కుప్పం దాకా 5,000 కోట్లతో నాగార్జున కన్స్ట్రక్షన్ మనం ఇచ్చేవాళ్ళ వర్క్ మొదలు పెడితే దాన్ని ముందున్న కాలంకే కనీసం బ్రిడ్జిలు 29 బ్రిడ్జిలు 31 స్లూయిస్లు కట్టాల, అవి కూడా లేకుండా దానికి సున్నం కొట్టి 300 కోట్లు బిల్ చేసుకుండ్రి, అది పక్కా పెట్టేసరి. అవన్నీ పక్కా పెడితే ఈ రోజు కూడా 3 ఫేజ్ కరెంట్ ఎక్కడన్నా ఫస్ట్ స్టార్ట్ అయిందంటే ఒక్క తమ్మలపల్లి కాన్స్టిట్యూషన్ లో స్టార్ట్ అయింది. 16,000 చిల్లర ట్రాన్స్ఫర్లు ఇచ్చినారంటే ఒక్క వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మన కాన్స్టిట్యూషన్ కి ఇచ్చినారు. 13 సబ్స్టేషన్లు తెచ్చిన, పెద్దలు 3 సబ్స్టేషన్లు తెచ్చిన, 6 సబ్స్టేషన్ టెండర్ అయితే పూజ చేసినాక టెంకాయ కొట్టినాక వర్క్ మొదలు పెట్టేటప్పుడు ఇక్కడి నుంచి జీవో ఇచ్చి ఈ ఊరు నుంచి నేను కుప్పంగా మార్చుకుంటాను, తమలపల్లి అవసరం లేదని 6 సబ్స్టేషన్ తీసపోతే కూడా మనం మాట్లాడలేని పరిస్థితి. అదే ఇక్కడున్న నాయకులు వర్కుల కోసం తోలిన ఇసుక కూడా తోలుకొని పోయి బెంగళూరులో అమ్ముకున్నారు, మెటల్ తోలుకుని అమ్ముకున్నారు, ఏం కావాలో వాళ్ళన్నీ కూడా అమ్ముకున్నారు. డెవలప్మెంట్ కి తోలినామా మనము? నేను ఇల్లు కట్టుకునే తోలినానా, లేకపోతే మన కార్యకర్తలు ఏమైనా అమ్ముకునేదాన్ని తోలుకున్నారా? అంత అన్యాయం జరుగుతా అంటే కూడా ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కానీ ఎవరు కానీ ప్రశ్నించలేదంటే ఒకే ఒక కారణం ఏమంటే ఏమేమి చేస్తారో చేయండి, మా కనులతో చూస్తాం, మా చెవులతో వింటాం, ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, మీరు ఏం చేస్తా ఉన్నారు, ఎట్లా చేస్తా ఉన్నారు, డెవలప్మెంట్ ని ఏ రకంగా అడ్డుకుంటా ఉన్నారు అనేది ప్రజలందరూ కూడా ఇప్పటికే తెలిసి వచ్చింది. ఇవన్నీ ఇన్ని జరుగుతా అంటే కూడా మా చంద్రబాబు నాయుడు గొప్ప, మా చంద్రబాబు నాయుడు కిరీటం పెట్టాడు, మా చంద్రబాబు లోలోకలు వేసినారు అని ఆడవాళ్ళు, ఇంకా జనసేన నాయకుడు మొత్తం అంతా కూడా నేనే రోడ్లు వేసిన, నేనే అన్ని చేసిన, ఆడ పెద్ద తోపు కూడా నేనే కట్ చేసిన అని ఈ రోజు 10 ఎకరాలు ఇరిగేషన్ భూమి తీసుకుంటే తెలంగాణ రాణీకరణ చేస్తారు. ఒకసారి మన వెనకాల చూసుకొని ముందర మాట్లాడాల. లోకేష్ గారు చెప్తున్నారు అసలు తమ్మలపల్లి అంతా ఏముంది, 5 నిమిషాలు అయిపోతుంది. ఇవన్నీ ఒక్కరైనా కూటమి ప్రభుత్వం కానీ కమ్యూనిస్టులు కానీ ఏ పార్టీ అయినా ఒక్కరైనా ఇంత డెవలప్మెంట్ ని ఎందుకు ఆపినావు, ఎందుకు చేసుకోలేకపోతున్నా, మనం కూడా చేయాలి కదా, మనుషులకు మనకు కూడా పేరు రావాలి కదా, మేము ఏదైనా చేయకుండా పోతే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని కానీ లేదు. ఒక్కసారైనా ప్రెస్ మీట్ లో ప్రశ్నించిన నాయకుడు కానీ ఒక్కరంటే ఒక్కరు లేరు. కానీ మాటలు చెప్తా ఉన్నారు, దొంగ దొంగోడులతో గెలిచినాడు, వాళ్ళు ఇట్లా చేసినారు, లేకపోతే దొంగోడు 6 మోసం చేసినాడు, 6 భూమి పెరకపోయినాడు, 7 భూమి పెరకపోయాడు. భూములు పెరికేది మీరు, కేసులు పెట్టించేది మీరు, అన్ని చేసేది మీరు. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తెచ్చిపెట్టి మనల్ని ఎన్ని ఇబ్బందులు పెడితే అన్ని ఇబ్బందులు పెడతారు. కాకపోతే ధైర్యం ఉండే నాయకులు, ధైర్యం ఉండే కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీకి తమలపై ఉండాలి కాబట్టి పోలీసులు కాదు, కలెక్టర్ కాదు, ఎవరినైనా ఎదురొచ్చి నిలబడే ఎవరన్నా ఉండాలంటే తమ్మలపల్లి తర్వాతే రాష్ట్రంలో ఎవరున్నారని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇదంతా ఎవరికి చెప్తానంటే మన అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. మీరు ఏం చేశారని, మీరు ఎవరికి ఏం చేశారని, నేను ఇన్ఛార్జ్ కావాలి, ఇన్ఛార్జ్ ఎందుకు, డబ్బులు దండేదానికా, సపరేషన్ ఉద్యోగం ఇచ్చి డబ్బులు తీసుకునేదానికా, లేకపోతే అంగన్వాడీ పోస్టులు డబ్బులు తీసుకునేదానికా, భీములో తోలే డబ్బులు తీసుకునేదానికా, ఆటికే కదా మీకు ఇన్ఛార్జ్ కావాలా, పోలీసులు పంచాయతీ చేసి డబ్బులు తీసుకునేదానికా? డెవలప్మెంట్ గురించి మాట్లాడి ఈ మాతో చేయలేదు మరి ఆగిందని చెప్పి లోకేష్ దగ్గరికి పోయినారా, పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయినారా, చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయినా, ఎవరి దగ్గర పోయినారా మీరు అడిగినారా? సిగ్గున్నారా? తెలుగుదేశం నాయకులు కానీ, టీఆర్పీ నాయకులు, జనసేన కానీ, ఏ నాయకుడు కానీ, బీజేపీలు కానీ సిగ్గుమానం ఉండాలా? మనం ఏం చేసాం, వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేశామని అన్ని వదిలేస్తే అదంతా కూడా దేవుడు చూసుకుంటాడు. ఇంకో విషయం ఏమంటే ఇది అన్ని పార్టీలకు
ప్రతి పార్టీ చిన్న పెద్ద కులాలకు అన్నిటి కూడా అతీతంగా మాట్లాడాల్సిన